శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5030 మంది ఓటర్లు ఉండగా 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాలు ఉండగా మండలానికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కొరకు 260 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి 2 విడతలుగా శిక్షణ ఇచ్చామని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పోలింగ్ నిర్వహించడానికి సంబంధించినటువంటి పోలింగ్ ఆఫీసర్లని తీసుకువెళ్ళటానికి మనం బస్సు సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల్లో రూట్ ఆఫీసర్సు, సెక్టర్ ఆఫీసర్లు ఈ పోలింగ్ సిబ్బందిని శ్రీకాకుళం నుంచి, అలాగే టెక్కల్ నుండి, పలాస నుండి, హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ మండల కేంద్రాలకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. మన జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు, అంటే 30 మండలాలు ఉంటే అన్ని మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళంలో ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ శ్రీకాకుళం మండలానికి 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం. బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా మనకి రావడం జరిగింది. వాళ్ళని పోలింగ్ కేంద్రం వైజు షార్ట్ అవుట్ చేసి స్ట్రాంగ్ రూమ్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాలెట్ పేపర్ కూడా కన్సర్న్ ఆర్డీఓస్కి మేము 25వ తారీఖుని అందజేయడం జరుగుతుంది. ఇంటర్నల్ వారు 26వ తేదీని పోలింగ్ సిబ్బందికి రిసెప్షన్ సెంటర్లో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల అనంతరం ఈ వచ్చినటువంటి పోలింగ్ మెటీరియల్ని సంబంధిత డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లోనే రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా వాటిని వైజాగ్ మన స్ట్రాంగ్ రూమ్కి అదే రోజు 3 ఆర్డీఓల ఆధ్వర్యంలో తరలించడం జరుగుతుంది. అన్నీ కూడా సక్రమంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ మూలంగా తెలియజేస్తున్నాను.